అన్న, ఢిల్లీ మ్యాచ్ ఎలా గెలిచిందంటావు? ఎలా గెలిచిందంటావు తమ్ముడు? బాగా ఆడినారు, గెలిచినారు కాదన్నా. 299 కొట్టినారు కదా, అంత కొట్టినా కానీ ఎందుకు ఓడిపోయినారు అని అడిగింది అంతే. అవును తమ్ముడు, బాగా కొట్టారు 209, కానీ 250 కొట్ట స్టేజ్లో వాళ్ళు 209కి వాళ్ళు కంట్రోల్ చేసినారు ఢిల్లీ. అందుకే కొంచెం స్కోర్ తగ్గింది తమ్ముడు. మరి ఢిల్లీ వాళ్ళు ఎట్లా కొట్టారు నాకు అంత స్కోరు? తమ్ముడు, ఢిల్లీది స్టార్టింగ్ 60కి 5 వికెట్లు వెళ్ళాయి తమ్ముడు. ఆ టైంలో వచ్చి ఒక మన 2 బ్యాట్స్మెన్లు వచ్చారు తమ్ముడు. ఆ ప్లేయర్స్ పేరు కానీ గుర్తులేదు సరిగ్గా, కొత్త బ్యాట్స్మెన్లు. వాళ్ళు వచ్చి కొట్టారు తమ్ముడు, కొట్టారు. అట్లా ఇట్లా కొట్టలే అన్నా. అశుతోష్ శర్మనే కదన్నా? అవును తమ్ముడు, అశోక్ శర్మ ఇంకొకటి ఉన్నారు తమ్ముడు, కొత్త అబ్బాయి. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఆడినాడు, ఫస్ట్ మ్యాచ్లోనే కొట్టాడు తమ్ముడు. అన్న, అబ్బాయి పేరు విఐపి రాజునా అన్న? అవును తమ్ముడు, విఐపి రాజు, విప్రాజ్ అంటారు. విఐపి రాజు అని నేను పెట్టిన తమ్ముడు. అవును, లాస్ట్ దాకా ఆడి బాగా కొట్టారు. ఇది ఎప్పుడూ అయిపోతుంది అనుకుంటా మ్యాచ్, అది లాస్ట్ దాకా వచ్చి లాస్ట్ ఓవర్లో గెలిచినారు. చూసి నేను లాస్ట్లోనా భారీ ఆడినాన్న. మరి తమ్ముడు, మాట్లాంటావా? అంత స్కోర్ చేంజ్ చేసడము, అది 50కి 5 వికెట్లు పోయిండే స్టేజ్లో నుంచి 211 కొట్టారంటే మాట్లా తమ్ముడు. ఎవరికైనా మిస్టేక్ అంతటికి కారణం ఎవరై ఉంటారు తమ్ముడు? నన్ను అడిగితే రిషబ్ పంత్ దీనికి అంత మెయిన్ కారణం తమ్ముడు. ఓడిపోయేదానికి, లక్నో వల్ల ఓడిపోయేదానికి మెయిన్ కారణమే రిషబ్ పంత్. అదేలానా? అదేలా చెప్పండి తమ్ముడు. 15 ఓవర్లకి 160, 170 ఉండే స్టేజ్లని వచ్చాడు తమ్ముడు. వచ్చి 6 బాల్ తిని 1 రన్ కానీ కొట్టలేదు, డక్అట్ అయిపోయాడు. అక్కడ 6 బాల్ 1 ఓవర్ వేస్ట్ చేసిపోయినాడు పోయేసరి. అవునన్నా, 1 ఓవర్ తిన్నాడన్నా. అంతేకాదు తమ్ముడు, 1 ఓవర్ తినేది కాకున్నట్లా లాస్ట్లోన రన్అట్, స్టంప్ అవుట్ మిస్ చేసినాడు. క్యాచ్ సరిగ్గా పట్టలేదు. అదే మెయిన్ ఓడిపోవడానికి కారణం, మెయిన్ ముఖ్య కారణం అదే తమ్ముడు. ఓహో, అయితే నెక్స్ట్ మ్యాచ్ అవన్నీ సరి చేసుకోవాలను, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. చూద్దాం తమ్ముడు, ఇది ఇంకా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళ తప్పులన్నీ సరి చేసుకుని వస్తారు.